క్వశ్చన్ నెంబర్ 1. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ చంద్రయాన్ 4ను ఎప్పుడు జరుపుతామని ప్రకటించారు? మనందరికీ తెలుసు, ప్రజెంట్ శాస్త్ర సాంకేతిక రంగం సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ ఎవరంటే కనుక జితేంద్ర సింగ్ గారు. ఆయన ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ తన శాఖ కాబట్టి ఆ విషయాలు వెల్లడించడం జరిగిందనమాట. కొన్ని విషయాలు 2026 రేపు రానున్న సంవత్సరం గగన్యాన్ ప్రాజెక్టును, అదే సముద్రయాన్ ప్రాజెక్టును రెండింటిని కూడా జరుపుతామని చెప్పడం జరిగిందనమాట. గగన్యాన్ భారతీయులను మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి తీసుకువెళ్ళే కార్యక్రమం ఇస్రో. దానికి పెట్టిన పేరు గగన్యాన్ అని మనందరికీ తెలుసు. అదే సముద్రం లోపల సముద్ర అన్వేషణను చేయడం కోసం ఇక్కడ సముద్రయాన్ ప్రాజెక్ట్ అని మనందరికీ తెలుసు. ఈ రెండు కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైనవి అనమాట. ఇవి 2026 రానున్న సంవత్సరం ఖచ్చితంగా నిర్వహిస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగిందనమాట, జితేంద్ర సింగ్. ఇకపోతే 2027లో చంద్రయాన్ 4 జరుపుతామని చెప్పడం జరిగింది. చంద్రయాన్ 4 ఇప్పుడు చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 3 అయిపోయినాయని మనందరికీ తెలుసు. చంద్రయాన్ 3 మనం సక్సెస్ అయ్యాం. 2023 ఆగస్టు 23వ తారీఖున చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం పైన ల్యాండ్ అయినటువంటి మొదటి దేశంగా భారతదేశం అవతరించింది. అందుకే ఆగస్టు 23ను మనం ప్రతి ఏటా కూడా ఓకేనా ఏ దినోత్సవంగా చేసుకుంటామని అంటే స్పేస్ డే, అంతరిక్షయాన దినోత్సవం. భారతదేశ అంతరిక్షయాన దినోత్సవం ఆగస్టు 23 మనందరికీ తెలుసు. చంద్రయాన్ 3 LVM-3M4 అనే రాకెట్ ద్వారా LVM-3M4 అది 2023. చంద్రయాన్ 1 ఏ సంవత్సరం అంటే 2008. చంద్రయాన్ 2 ఏ సంవత్సరం అంటే 2019. ఈ చంద్రయాన్ 1, చంద్రయాన్ 2 రెండు ఫెయిల్ అయినాయి అనమాట. చంద్రయాన్ 3 సక్సెస్ అయిందనమాట. అదే చంద్రుని పైన అనేక అక్కడ ఉన్నటువంటివన్నీ కూడా తీసుకొని వచ్చి ప్రయోగాలు చేయాలనే ఉద్దేశం మీద చంద్రయాన్ 4ను చేపట్టబోతూ ఉన్నట్టుగా సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ మనకి జితేంద్ర సింగ్ గారు వెల్లడించడం జరిగిందనమాట. జితేంద్ర సింగ్ ఇవి గుర్తుంచుకోవాలి దయచేసి మనం అందరం కూడా. ఇక నా నుంచి మీకు క్వశ్చన్ ఏమిటంటే కనుక, ఇటీవల ఇస్రో 100వ రాకెట్ ప్రయోగం జరిపింది. అది తేదీ ఇంపార్టెంట్ బాగా. 100వ రాకెట్ ప్రయోగం. రాకెట్ పేరు వచ్చేసి నేను చెప్తున్నా GSLV F-15. మీకు తెలుసు GSLV F-15 అని. అదేవిధంగా ఉపగ్రహం వచ్చేసి NVS-2 అనమాట. నావిగేషన్ శాటిలైట్ అనమాట NVS-2. నేను అడిగేది ఏంటంటే డేట్. ఆ డేట్ ఏంటో కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఏ రోజున ఇస్రో 100వ రాకెట్ ప్రయోగాన్ని జరిపింది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి చూద్దాం. సెకండ్ క్వశ్చన్, ఇనుముపై పూతల క్షీణతను వాటి క్షీణత రేటును కొలవడానికి సాంకేతికతను ఏ IIT కనుగొన్నది? చూడండి, మనందరూ తెలుసు ఇనుము ఉంటుంది కదా, ఐరన్ కోటింగ్. ఈ ఐరన్ కోటింగ్ క్షీణత రేటును కనుగొనడానికి, దానిని కొలవడానికి గొప్ప టెక్నాలజీని IIT అభివృద్ధి చేసింది ఇక్కడ అంటే కనుక IIT బాంబే. ఈరోజు IIT బాంబే మళ్ళీ వార్తల్లో ఉందన్నమాట. తరచుగా IIT బాంబే, IIT మద్రాస్, IIT గౌహతి ఇవి వార్తల్లోకి వస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా ఒకసారి నోట్ చేసుకోండి. డైరెక్ట్ బిట్ అడుగుతారనమాట. ఏమని? ఇనుముపై క్షీణతల రేటును కొలవడానికి గొప్ప సాంకేతికతను ఏ IIT రూపొందించింది అని. IIT బాంబే అని ఆన్సర్ చేసుకుంటే సరిపోతుంది. భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని IITలు ఉన్నాయి? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఫస్ట్ IIT 1951లో ఏర్పడింది. IIT ఖరగ్పూర్ అనమాట. అది ఖరగ్పూర్ వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. అదేవిధంగా మన భారతదేశానికి చెందినటువంటి IIT క్యాంపస్లు ఇతర దేశాలలో ఫస్ట్ మద్రాస్ IIT క్యాంపస్ టాంజానియాలోని జాంజిబార్లో ఏర్పడింది. తర్వాత మళ్ళీ IIT ఢిల్లీ వాళ్ళ క్యాంపస్ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో వాళ్ళు ప్రారంభించుకున్నారు. అదేవిధంగా IIT మద్రాస్ క్యాంపస్ శ్రీలంకలోని క్యాండీలో ఏర్పాటు చేయాలని కూడా మనకి నిర్ణయించారు. ఇట్లా విదేశాల్లో కూడా IITలో ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నాయన్నమాట మన క్యాంపస్లు. అంటే IITల పాత్ర ఎంత ఉంది టెక్నాలజీ పరంగా అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. థర్డ్ క్వశ్చన్, 8th నేషనల్ ఫినైట్ ఎలిమెంట్ డెవలపర్స్
సమ్మిట్ ఎక్కడ నిర్వహించబడినది? చూడండి, 8th నేషనల్ ఫినైట్ ఎలిమెంట్ డెవలపర్ సమ్మిట్ అనమాట. 8th నేషనల్ ఫినైట్ ఎలిమెంట్ డెవలపర్ సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే ఐఐటి హైదరాబాద్. ఈ ఐఐటి హైదరాబాద్లో జరిగినటువంటి ఈ సమావేశంలో చాలా ముఖ్యమైన విషయం, ఇస్రో చైర్మన్ కె నారాయణన్ గారు ఫీస్ట్ అనే దాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేస్తున్నారన్నమాట. ఫీస్ట్ అనే దాన్ని ఒకదాన్ని రిలీజ్ చేశారనమాట. FEAST అంటే ఏంటంటే ఇక్కడ ఫినైట్ ఎలిమెంట్ అనాలసిస్ స్ట్రక్చర్. ఫినైట్ ఎలిమెంట్ అనాలసిస్ స్ట్రక్చర్. ఫీస్ట్ అంటే ఏంటంటే కనుక ఇస్రో అనేది కేవలం రాకెట్లకు మరియు ఉపగ్రహాలకు మాత్రమే పరిమితమైనది కాదు. మేము టెక్నాలజీ పరంగా ఈ ఫీస్ట్ అంటే కనుక ఫినైట్ ఎలిమెంట్ అనాలసిస్ స్ట్రక్చర్ అనమాట. ఇటువంటి టెక్నాలజీ పరంగా కూడా మేము ముందున్నాం. దాన్ని కూడా మేము ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం టెక్నాలజీని కూడా అని చెప్పి ఆయన చెప్పడం జరిగిందనమాట. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఫీస్ట్. FEAST అబ్రివేషన్ గుర్తుపెట్టుకోవాలి. ఫినైట్ ఎలిమెంట్ అనాలసిస్ స్ట్రక్చర్. ఎవరు? ఇస్రో వాళ్ళనమాట. ఎక్కడ? ఐఐటి హైదరాబాద్లో జరిగినటువంటి ఆ సమావేశం ఇక్కడ ఇచ్చా కదా నేను. 8th నేషనల్ ఫినైట్ ఎలిమెంట్ డెవలపర్ సమ్మిట్ అనమాట, ఐఐటి హైదరాబాద్. క్వశ్చన్ నెంబర్ 4. ప్రపంచంలోనే తొలి జన్యు మార్పిడి గుర్రాన్ని ఏ దేశ శాస్త్రవేత్తలు సృష్టించారు? ప్రపంచంలోనే తొలి జన్యు మార్పిడి గుర్రం అనమాట, అశ్వం అనమాట. ఏ దేశ శాస్త్రవేత్తలు సృష్టించారు అంటే కనుక అర్జెంటీనా అనమాట. సో అర్జెంటీనాలో ఎన్నో అవార్డులు గెలుచుకుందంట ఒక గుర్రం. దాని పేరు పోలో, ఆడగుర్రం అనమాట. అది పోలో. దాని నుంచి ఈ జన్యువులను తీసుకొని కొన్ని మార్పిడి చేసి కొత్త జీవులను సృష్టించారనమాట. చాలా వేగవంతంగా, చాలా ఆరోగ్యకరంగా ఉన్నాయంట ఇవి కూడా. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా జన్యు మార్పిడి గుర్రాన్ని ఏ దేశంలో సృష్టించారంటే కనుక ఆన్సర్ అర్జెంటీనా. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక ప్రపంచంలోనే మొట్టమొదటి జన్యు మార్పిడి జీవి ఏది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. అది కూడా గొర్రె అనమాట. ఫస్ట్ జన్యు మార్పిడి జీవి గొర్రె అనమాట. దాని పేరు ఏంటి అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 5. గజరాజుల గమనాన్ని తెలియజేసే ట్రాకర్ను ఏ రాష్ట్ర అటవీ శాఖ కనిపెట్టినది? చూడండి, గజరాజుల గమనం, ఏనుగుల యొక్క గమనాన్ని తెలియజేసేటువంటి ట్రాకర్ అన్నమాట. స్వదేశీయంగా తయారు చేయబడిన మొదటి ట్రాకర్ ఇదే. ఇది వరకు అన్నీ కూడా ట్రాకర్లు వాడేవాళ్ళు, విదేశీయులటి వాడేవాళ్ళు. స్వదేశీ ట్రాకర్ అనమాట ఇది. ఇప్పుడు ఏనుగులు పంట పొలాలపైన దాడులు చేస్తాయి, వాటిని నాశనం చేస్తూ ఉంటాయి. అటువంటి సమయాలలో కూడా గమనాన్ని మనం గుర్తించి ఆ పంటలు నాశనం కాకుండా మనం చేయవచ్చు అనమాట. ఇక్కడ స్వదేశీ ట్రాకర్ అనమాట. ఇది కర్ణాటక రాష్ట్ర అటవీ శాఖ వాళ్ళు తయారు చేసి దాన్ని అమలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. స్వదేశీ ట్రాకర్ అనమాట. 7 కిలోల బరువు ఉంటుంది ఈ ట్రాకర్. ఏనుగు అమరుస్తారన్నమాట, ఏనుగుకు. విదేశీ ట్రాకర్ అయితే ఏకంగా 17 కిలోలు ఉంటుందంట. ఇది కేవలం 7 కిలోలు ఉంటుందన్నమాట ఈ ట్రాకరు. దీని సహాయంతో ఏనుగుల యొక్క గమనాన్ని మనం గుర్తించవచ్చు. ఓకేనా? ఎన్నో విధాలుగా ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఏనుగుల రక్షణకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా పంట పొలాలు ఇటువంటి వాటిపైన అవి దాడులు చేసినప్పుడు అక్కడ వాటిపైన కూడా ఉపయోగపడుతుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 6. భారతదేశంలో మత్స్య ఉత్పత్తిలో నిలిచిన ప్రథమ రాష్ట్రం ఏది? అంటే భారతదేశంలో మత్స్య ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో నిలిచిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. రాజ్యసభలో మత్స్య మరియు పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తెలపడం జరిగిందనమాట. భారతదేశంలో మత్స్య ఉత్పత్తిలో టాప్లో ఆంధ్రప్రదేశ్ అని. అదేవిధంగా గడిచిన 5 ఏళ్ల కాలంలో 15.74 లక్షల టన్నులు మత్స్య ఉత్పత్తి జరిగిందంట. మత్స్య అంటే చేపలు. ఓకేనా? 15.74 లక్షల టన్నులు ఉత్పత్తి జరిగిందంట ఆంధ్రప్రదేశ్లో.
ఏకంగా 90,000 కోట్ల రూపాయలు 90,000 కోట్ల ఆదాయం కూడా వచ్చిందంట. ఈ 5 ఏళ్ల కాలంలో గడిచిన 5 ఏళ్ల కాలంలో మత్స్య ఉత్పత్తికి సంబంధించి. ఈ విషయాన్ని మనకు రాజ్యసభలో మత్స్య మరియు పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, రాజీవ్ రంజన్ సింగ్ గుర్తుపెట్టుకోవాలి. మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి ఎవరు కేంద్రంలో అని? రాజీవ్ రంజన్ సింగ్ అనమాట. రాజీవ్ రంజన్ సింగ్ గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 7. ఇటీవల వాటర్ షెడ్ యాత్రను ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు? వాటర్ షెడ్ యాత్ర వెరీ ఇంపార్టెంట్. వాటర్ షెడ్ యాత్ర మన కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి అయినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వాటర్ షెడ్ యాత్రను ప్రారంభించారు. ఈ వాటర్ షెడ్ యాత్ర ఉద్దేశం ఏంటంటే కనుక నేల మరియు నీటి ఆవశ్యకతను ప్రజలలో అవగాహన కల్పించడం అన్నమాట. ప్రజలలో అవగాహన కల్పించడం కోసం నేల మరియు నీటి ఆవశ్యకత గురించి గొప్ప కార్యక్రమం అన్నమాట ఇది. పర్యావరణం కూడా చాలా చక్కగా డెవలప్ అవుతుంది అన్నమాట దీనివల్ల. క్వశ్చన్ నెంబర్ 8. నమో డ్రోన్ల దీదీ కింద అత్యధిక డ్రోన్లు ఏ రాష్ట్రానికి పంపిణీ చేయబడ్డాయి? అత్యధిక డ్రోన్లు ఏ రాష్ట్రానికి పంపిణీ చేయబడ్డాయి అంటే కనుక ఆన్సర్ కర్ణాటక. చూడండి, నమో డ్రోన్ల దీదీ పథకం 2023-2024 నుంచి 3 ఏళ్ల పాటు ఈ పథకం అనేటువంటిది ఉంటుందన్నమాట. 2023-2024 నుంచి 3 ఏళ్లలో ఈ పథకం అనేటువంటిది ఏకంగా మహిళా స్వయం సహాయక సంఘాలు ఏవైతే ఉంటాయో మహిళా స్వయం సహాయక సంఘాలకి 15,000 డ్రోన్లను ఇవ్వాలనే ఉద్దేశం మీద ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది. 2023-2024 గాను 500 డ్రోన్లు ఇచ్చారంట. ఈ 500 డ్రోన్లలో ఎక్కువగా ఏ రాష్ట్రానికి అందాయి డ్రోన్లు అంటే మాత్రం ఆన్సర్ కర్ణాటక రాష్ట్రానికి 145 డ్రోన్లు అందాయి. 145 డ్రోన్లు అందాయి అన్నమాట కర్ణాటక. 2 ఉత్తరప్రదేశ్కి 128 డ్రోన్లు అందాయి. ఉత్తరప్రదేశ్కి ఎన్ని? 128. 3 ఆంధ్రప్రదేశ్కు 121 డ్రోన్లు అందాయి. 4 హర్యానా రాష్ట్రానికి 102 డ్రోన్లు అందాయి. 102 డ్రోన్లు హర్యానా. 5 మధ్యప్రదేశ్కు 89 డ్రోన్లు అందాయి. 89 డ్రోన్లు. 6 తెలంగాణకి 81 డ్రోన్లు అందాయి. 81 డ్రోన్లు అన్నమాట. ఇలా మొత్తం దేశవ్యాప్తంగా 500 డ్రోన్లను అందించారని మనకి సమాచారం. ఎక్కువగా కర్ణాటక రాష్ట్రానికి 145 డ్రోన్లు అందాయి. ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నైన్త్ క్వశ్చన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంత రెపో రేట్ను తగ్గిస్తూ ప్రకటన చేసినది? చాలా చాలా ఇంపార్టెంట్. 5 ఏళ్ల తర్వాత రివర్స్ రెపో రేట్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తగ్గించింది. ఎంత తగ్గించింది ఇప్పుడంటే 0.25%. 0.25% తగ్గించింది. దానితో ప్రజెంట్ 6.25కు అయిందనమాట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా జరిపిన మొదటి సమావేశంలోనే ఈ నిర్ణయం అన్నమాట. ఆర్బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా మొదటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం, అందులో భాగంగా రెపో రేట్ను తగ్గిస్తున్నా అని చెప్పడం జరిగిందనమాట. 0.25% తగ్గించాడు. దానితో 6.25%కు రెపో రేట్ అయిందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. 5 ఏళ్ల తర్వాత అనమాట. 2020 మే నెల తర్వాత మళ్ళీ ఇప్పుడు 2020 మే నెల తర్వాత మళ్ళీ ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత ఈ రెపో రేట్ను తగ్గించడం జరిగిందనమాట. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంటు. అదేవిధంగా ఆర్బీఐ 2025-26 సంవత్సరానికి 6.7% భారత వృద్ధి రేటు ఉంటుందని అంచనా వేస్తూ ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.7% ఉంటుంది రానున్న ఆర్థిక సంవత్సరం 2025-2026 అని చెప్పిందనమాట. ఆర్బీఐ అంచనా వేసిందనమాట 6.7%. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ద్రవ్యోల్బణం 4.2% అంచనా వేసింది. ద్రవ్యోల్బణాన్ని 4.2% అంచనా వేస్తుంది రానున్న ఆర్థిక సంవత్సరంలో.
ఇది కూడా గుర్తుంచుకోవాలి ఆర్బీఐ యొక్క విధానం. ఓకేనా? రైట్. లాస్ట్ క్వశ్చన్. శతావరి మెరుగైన ఆరోగ్యం కోసం అనే ప్రచారాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించినది? శతావరి మెరుగైన ఆరోగ్యం కోసం అనే ప్రచారాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది అంటే కనుక ఆయుష్ మంత్రిత్వ శాఖ. ప్రజెంట్ ఆయుష్ మంత్రి ఎవరంటే కనుక ప్రతాప్ రావ్ గణపతరావు. ప్రజెంట్ మినిస్టర్ ప్రతాప్ రావ్ గణపతరావు అనమాట. ఆయుష్ AYUSH. ఏ అంటే ఆయుర్వేదం, వై అంటే యోగా, యు అంటే యునాని, ఎస్ అంటే సిద్ధ, హెచ్ అంటే హోమియోపతి. ఈ ఆయుష్ మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రిత్వ శాఖలో ఒకటి చేర్చారు ఆయుష్ అని. ఇవి ఆయుర్వేదం సహసిద్ధమైనటువంటి వైద్యం అన్నమాట. ఆయుర్వేదము, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి దీంతో కూడుకున్నటువంటిది ఆయుష్ మంత్రిత్వ శాఖ. దానికి ప్రజెంట్ మంత్రి ప్రతాప్ రావ్ గణపతరావు. ఈ శతావరి అనేది ఒక ఔషధ మొక్క హిమాలయాలలో భారతదేశ వ్యాప్తంగా లభిస్తుంది. దీని సైంటిఫిక్ నేమ్ ఆస్పరాగస్. ఏదంటే ఆస్పరాగస్ అనమాట. ఇది ఎన్నో చికిత్సలకు బాగా ఉపయోగపడుతుందంట. గొప్ప వైద్యంలో ఇది అనేక వాటికి ఉపయోగపడుతుంది. కాబట్టి దాన్ని ఆ ప్రచారాన్ని తీసుకెళ్తున్నారన్నమాట ఆయుష్ మంత్రిత్వ శాఖ. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, శతావరి మెరుగైన ఆరోగ్యం కోసం అనే ప్రచారం. చూడండి, కొన్ని మంత్రిత్వ శాఖలు కొన్ని ప్రచారాలు చేస్తూ ఉంటాయి, కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి. వాటిని మనం చూసుకోవాలి ఖచ్చితంగా. ఇటీవల మన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఈ ఏడాది పేదరికం లేని గ్రామాల సంవత్సరంగా ప్రకటించింది. అది మనకు తెలుసు. అదేవిధంగా రక్షణ శాఖ ఈ ఏడాదిని రక్షణ రంగ సంస్కరణల సంవత్సరంగా ప్రకటించింది. ఆ విషయం మనకు తెలుసు. ఇలా మంత్రిత్వ శాఖల కార్యక్రమాలు అవి అన్నీ కూడా మనం చూసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఇవి అన్నమాట ఇవాళ కరెంట్ అఫైర్స్. ఎవరికైనా హిస్టరీ మెటీరియల్ కావాలనుకుంటే నాకు కాల్ చేయండి, 8186006848. ఈ నెంబర్కి కాల్ చేసి హిస్టరీ మెటీరియల్ మీరు పొందవచ్చు. ఒక 100 రూపాయలు పే చేసి మీరు ముందు కాల్ చేసి ముందు వివరాలను కనుక్కొని మళ్ళీ నాకు అమౌంట్ పే చేయండి. అదేవిధంగా ఎగ్జామ్స్ రాసుకోవాలనుకున్నా నాకు కాల్ చేయండి. మీరు ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా సరే ఆ ఎగ్జామ్స్ సంబంధించి ఆ వివరాల కోసం నాకు కాల్ చేయండి. ఆ ఎగ్జామ్ అందుబాటులో ఉన్నాయి లేదా నేను చెప్తాను. దాని ప్రకారం మీరు ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు. ఓకేనా? రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.